2008లో అనుకుంటా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మీకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తాను వచ్చేయని కూడా అవకాశం, పుదుచ్చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా వదులుకున్న వ్యక్తి మల్లాడి గారు అంటారు, అవునా సార్? అది అంత ఇది కాదు కానండి. నేను అప్పటికి రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని రంగస్వామి గారిని మార్చాలనుకున్నప్పుడు ఒక 3 పేర్లని సూచించినప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాను, నన్ను ఈ లిస్టులో పెట్టారేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ దానికి వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాకు ఇన్ఛార్జు. రెండో ఇద్దరినేమో బెంగళూరు నుంచేమో కృష్ణమూర్తి గారిని, కేరళ నుంచేమో వైఎల్ రవి గారిని సెంట్రల్ మినిస్టరు, వీళ్ళ ముగ్గురిని వేసి ముఖ్యమంత్రిని చేంజ్ చేసి దాంట్లో కమిటీగా చేస్తే మమ్మల్ని ఢిల్లీ పిలిచిన తర్వాత నీ పేరు ఉందని అంటే నేను షాక్ అయ్యాను. నాకు ఈ ఇంత నుంచి ఇంకో ప్రమోషన్ ఇస్తారనుకున్నాను, కానీ ముఖ్యమంత్రి లిస్టులో ఉన్నానని అంటే అప్పుడు నేను సాయంత్రం ఇలాగ అనుకున్నాను. నేను నా నిజాయితీ ఈ స్టేజ్కి వచ్చేసాను అనుకున్నాను. సోనియా గాంధీ గారు పిలిచినప్పుడు లేదమ్మా, నేను తెలుగువాడిని, నేను మంత్రి చేయడమే చాలా ఎక్కువ, ముఖ్యమంత్రికి నేను అర్హుణ్ణి కాదు, నేను చేస్తే వీళ్ళందరూ నన్ను పొడిచేస్తారు అని ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు.